అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఒక విద్యార్థి పరీక్ష రాయకుండానే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొడితే ఎలా ఉంటుంది? ఒక ఆటగాడు గ్రౌండ్లోకి దిగకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి ఘటన ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో జరిగింది. ఒక సినిమా ఉంది, దాని పేరు సండకారి. ఈ సినిమా థియేటర్లోకి రాలేదు, టీవీలో కూడా రాలేదు, ఓటీటీలో కూడా లేదు, కనీసం యూట్యూబ్లో ట్రైలర్ కూడా సరిగ్గా ఎవరికీ తెలియదు. కానీ రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమా ఏకంగా 3 అవార్డులు ఎగరేసుకుపోయింది. అది కూడా చిన్న చితక అవార్డులు కాదు, బెస్ట్ యాక్టర్ అవార్డు. ఇది చూసి కాలీవుడ్ జనాలు, నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు రిలీజ్ కాని సినిమాకు అవార్డులు ఎలా ఇస్తారు స్వామి, ఇది ఏమైనా మ్యాజిక్కా అని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటి? ఇందులో ఎవరు నటించారు? రిలీజ్ కాకుండానే జ్యూరీకి ఎలా వచ్చింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథను ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ సినిమా డీటెయిల్స్ చూద్దాం. సినిమా పేరు సండకారి. హీరో విమల్. తమిళంలో ఆయన్ని ఫ్యాన్స్ ముద్దుగా గెలాక్సీ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. హీరోయిన్ మన టాలీవుడ్ చందమామ శ్రియా శరణ్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో 2019లో మొదలైంది. కరోనా వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన మై బాస్ సినిమాకి రీమేక్. అసలు విషయం ఏంటి అంటే, ఆ మలయాళం సినిమా హాలీవుడ్ మూవీ ది ప్రపోజల్ కి కాపీ. కథ ఏంటంటే, ఒక స్ట్రిక్ట్ లేడీ బాస్ తన దగ్గర పనిచేసే అమాయకపు ఉద్యోగి వీసా సమస్యల వల్ల లేదా పెళ్లి గొడవల వల్ల బాస్ ఉద్యోగిని ఫేక్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే గొడవలే ఈ సినిమా. అంత బాగున్న కథ ఇప్పటికీ విడుదలకి నోచుకోలేదు, కానీ అవార్డులు మాత్రం వచ్చేసాయి. ఇప్పుడు అసలు షాక్ ఏంటో చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం 2015 నుంచి 2022 వరకు పెండింగ్ లో ఉన్న అవార్డుల లిస్ట్ ని ఒకేసారి రిలీజ్ చేసింది. అందులో 2020 కేటగిరీలో సండకారి సినిమాకి ఏకంగా 3 అవార్డులు దక్కాయి. ఉత్తమ నటుడు హీరో విమల్ కి వచ్చింది. ధనుష్, విక్రమ్ లాంటి వాళ్ళు పోటీలో ఉన్న రిలీజ్ కాని సినిమా హీరోకి రావడం విశేషం. ఉత్తమ ప్రతినాయకుడు నటుడు సత్యన్కి వచ్చింది. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పిన వారికి వచ్చింది. ఇది చూసి జనం, అరే సినిమా మేము చూడలేదు కదా, విమల్ యాక్టింగ్ ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది అని సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. నిజంగానే ఇది ఒక రికార్డ్. రిలీజ్ కి ముందే అవార్డ్ విన్నింగ్ ఫిలిం అనే ట్యాగ్ లైన్ వేసుకోవచ్చు. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఒక్కటే, ఇది లీగల్ గా సాధ్యమేనా? దీనికి సమాధానం అవును, సాధ్యమే. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక సినిమా అవార్డులకు పోటీ పడాలంటే అది ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాష్ట్రాల రూల్స్ ప్రకారం ముఖ్యంగా ఆ సంవత్సరం ఆ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఉంటే చాలు. సండకారి సినిమాకి బహుశా ఆ ఇయర్ లోనే సెన్సార్ పూర్తయి ఉంటుంది. నిర్మాతలు ఆ సినిమాని అవార్డుల కమిటీకి పంపించి ఉంటారు. జ్యూరీ మెంబర్స్ ఒక ప్రైవేట్ స్క్రీన్ లో ఆ సినిమాను చూసి అద్భుతం అని ఫీల్ అయ్యి అవార్డు ఇచ్చేసి ఉంటారు. సో టెక్నికల్ గా చూస్తే ఇందులో తప్పు లేదు, కానీ ప్రాక్టికల్ గా చూస్తేనే కామెడీగా ఉంది. జనం చూడని సినిమా, జనం మెచ్చుకోని సినిమా ఉత్తమ సినిమా ఎలా అవుతుంది అనేది పబ్లిక్ పాయింట్. ఇందులో పాపం శ్రియా శరణ్ పరిస్థితి ఆలోచించండి. ఆమె కెరియర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి అయిపోయి ల్యాబ్ లో మూలుగుతోంది. ఇప్పుడు సడన్ గా ఈ అవార్డ్ న్యూస్ రాగానే శ్రియా ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. ఓహో, మా శ్రియా నటించిన మాస్టర్ పీస్ బయటకు రాబోతుందా అని ఆశపడుతున్నారు. హీరో విమల్ కి కూడా ఇది ఒక బూస్ట్ లాంటిది. ఇన్నాళ్ళు ట్రోల్స్ ఫేస్ చేసిన ఆయన ఇప్పుడు స్టేట్ అవార్డ్ విన్నర్. దీంతో ప్రొడ్యూసర్ కి కూడా ధైర్యం వచ్చి సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. సో ఈ అవార్డులు ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చాయన్నమాట. ఇదన్నమాట మ్యాటర్. భారతీయ చలనచిత్ర చరిత్రలో రిలీజ్ కాకుండానే బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టిన ఘనత హీరో విమల్ కే దక్కుతుంది. రేపొద్దున ఈ సినిమా రిలీజ్ అయ్యాక దీనికా అవార్డు వచ్చింది అని జనం తిట్టుకుంటారో, లేక నిజంగానే తోప్ సినిమారా బాబు అని మెచ్చుకుంటారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? జనం చూడని సినిమాకి ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం కరెక్టేనా? ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా, లేక నిజంగానే కంటెంట్ ఉందా? కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.